హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారండి మీరందరూ? మీ అందరి వర్క్ ఎలా జరుగుతుంది? నాకైతే కొద్దిగా హడావుడిగా జరుగుతుందండి. అంటే అర్జెంట్ అనమాట. అర్జెంట్. అంత హెవీగా రోజంతా వేసే వర్కులు ఏమి లేవు కానీ కాస్త అర్జెంటుగా ఇవ్వాల్సిన బ్లౌజ్ అయితే ఉందండి. హడావుడిగా ఇంట్లో పని అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే ఇదేనండి. పులిహోర చేస్తున్నాను. నిన్నైతే పప్పు రుబ్బలేదు. ఇదే ఇంక ఈరోజు టిఫిన్ ఇదే. టిఫిన్ తినేసి పూజ చేసి టిఫిన్ తినేసేసి కూర కూడా చేసేస్తాను. ఇంకా మధ్యాహ్నం అన్నం అయితే మధ్యాహ్నం వండుకోవచ్చు, తినే టైంకి వండుకోవచ్చు. కూర అప్పుడు వండాలంటే బద్ధకం అండి. కొంచెం పెందరాడి చేసేస్తే పని అయిపోయినట్టు ఉంటుంది. ఈరోజు ములక్కాయ కూర అండి. ములక్కాయ పాలు వేసి వండుదాం అనుకుంటున్నాను. దీంట్లో పచ్చి పాలు పోసి ఇగురేస్తే చాలా బాగుంటుందండి కూర. ఇంకా పెరుగు ఆవకాయ పచ్చడి ఉంది, ఇంకా అంతే. సాయంత్రం వేరే టిఫిన్ ఏదైనా వేయాలి. ఈ పూటకైతే ఇదే ములక్కాయ కూర. ఇది వండేసిన తర్వాత నేను హడావిడిగా మిషన్ అయితే ఆన్ చేయాలి. మిషన్ ఆన్ చేసి ఒక అర్జెంట్ వర్క్ వేసి ఇచ్చేయాలి. అర్జెంట్ ఉంటే మాత్రం నాకు అనుకోకుండానే కొద్దిగా ఆలస్యం అయిపోతూ ఉంటుంది అనమాట. త్వరగా చేయాలి అనుకుంటాను, ఏదో ఒకటి కరెంట్ పోవడమా, ఏదో ఒకటి మిషన్ ఆగిపోవడమా, థ్రెడ్ బ్రేక్ అవ్వడమా, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒక గంట ముందే మేలుకుంటాను. అంటే కస్టమర్ చెప్పిన టయానికంటే ఒక గంట ముందే ఇవ్వాలనుకుంటాను. చేసేసి ఇచ్చేసి నాకు యూనిఫామ్ ఉందండి. యూనిఫామ్ కుడదాం అనుకుంటున్నాను. అలాగే ఇంకొక సిప్పుల వర్క్ చేసుకుంటా యూనిఫామ్ కుడదాం అనుకుంటున్నాను. ఇది మీకు స్టిచ్చింగ్ ఛానల్లో కటింగ్ అయితే పెడతాను. అలాగే యూనిఫామ్కి కాలర్ నెక్ పెట్టాలి కదా, ఈ కాలర్ నెక్ కూడా ఈజీగా మీకు కూడా అర్థమయ్యేలాగా ఈజీగా ఎలా కుట్టుకోవాలో ఇవి కూడా నేను చిన్నగా వీడియోస్ అయితే చేసి మీకు స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళి చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ హ్యాండ్స్ రాత్రేసానండి. థ్రెడ్ అయితే మాత్రం పొద్దుపోయే వరకు కాకుండా కాస్త పెందరాడైతే చూసుకోవాలన్నమాట. లైట్ వెలుగునైతే ఒక కలర్ శారీ ఉంటే ఒక కలర్ థ్రెడ్ అయితే మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా తెల్లారి చూస్తేనేమో మ్యాచింగ్ వేయలేదు, మ్యాచింగ్ మారిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా నేను థ్రెడ్స్ అయితే ముందే సెలెక్షన్ చేసి పెట్టుకుని రాత్రి అయితే ఈ హ్యాండ్స్ వేసాను. ఈ ఎల్బో హ్యాండ్ అండి. ఇది చాలా పెద్ద బ్లౌజు. హ్యాండ్ కూడా 11-12 ఇంచులు ఉన్నట్టుంది. నేను టేప్తో అయితే కొలవలేదు కానీ హ్యాండ్తో కొలుసుకున్నాను. హ్యాండ్తో కొలుసుకుని మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు. మళ్ళీ ఇంకొకసారి నెక్కి ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే హ్యాండ్ ఉన్న దానికంటే ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టి అయితే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బూటీస్ కూడా నిలువుగా ఉన్నాయండి, హ్యాండ్కి నిలువుగా ఉన్నాయి అన్నమాట. కనిపించకుండా దీంట్లో బూటీస్ కూడా ఉన్నాయి. ఇంకా బూటీస్ కూడా నిలువ వచ్చేలాగా, అంటే బ్యాక్ నెక్లో కూడా బ్యాక్ పార్ట్లో కూడా నిలువుగా కనిపించేలాగా ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి. ఇటు ఫిట్ చేసుకున్నానండి ఈసారి. ఇటు నుండి అటు వేస్తాను, మిషన్ వైపుకి వేస్తాను నెక్. ఇలాగా నెక్ బిగించేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా చూసుకోవాలండి. ఒకసారి నడుం లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఒక పట్టీ కొలవాలి. ఒక పట్టీ నుండి కాజా పట్టీ యువతల వరకు అయితే కొలుసుకోవాలండి. కాజా పట్టీ కొలవకూడదు. ఖచ్చితంగా నడుం లూజ్ అయితే ఒకసారి చూసుకోవాలి. చూసుకుని నడుం లూజును బట్టి అలాగే హైట్ని బట్టి బ్లౌజు పొడవును బట్టి కూడా మనం నెక్ అయితే ఎంత కావాలో ఒక అంచనా వేసుకోవాలన్నమాట. నడుం లూజ్ అయితే 33 ఇంచులు ఉందండి. మర్చిపోతానేమో, ఇక్కడ రాసుకుంటున్నాను. 33 ఇంచులు ఉంది నడుం లూజు. ఆ తర్వాత దీని హైట్ కూడా ఒకసారి చూడాలి. ఇలాగా ఖచ్చితంగా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ వస్తుంది కదా, అప్పుడైతే ఈ కొలతలు అయితే ఒకసారి తీసుకోవాలండి. ఇదైతే షోల్డర్ నుండి చూసుకోవాలి. షోల్డర్ నుండి ఇలా నడుం పొడవు వరకు చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వీపు కూడా ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి ఎంత ఉందంటే 15.5 ఇంచులు ఉందండి. నడుం పొడవు 15.5 ఇంచులు ఉంది. 5.5 ఇంచులు అయితే వీపు బాగా ఉంది. అంటే
కరెక్ట్గా 10 ఇంచులు సరిపోద్ది, కానీ 10 ఇంచులు అయితే వేయకూడదు, 11 ఇంచులు వేయాలి. అంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రానే వేయాలి. అంటే డీప్ అయితే మాత్రం ఒక 1 ఇంచ్ అయితే పెంచుకోవాలి. అలాగే విత్ అయితే మాత్రం మనకు కావాల్సినంతే పెట్టుకోవాలి. అలాగే దీనికైతే మాత్రం ఫ్రేమ్ ఫిట్ చేసుకోవడానికి ఒక 3 సార్లు అయితే చేసుకున్నానండి. హ్యాండ్స్కి ఒకసారి, అలాగే బ్యాక్ నెక్ ఒకసారి, అలాగే ఫ్రంట్ నెక్ ఒకసారి, ఇలా 3 సార్లు ఫిట్ చేసుకోవాల్సి వచ్చింది. అంతేనండి. కటింగ్లోకి పోయింది అని కస్టమర్తో మాట వచ్చే కంటే మాట రాకముందే మనమైతే కొంచెం దూరంగా ఫ్రంట్ నెక్ కొంచెం దూరంగా వేసుకోవడం అయితే ఎందుకన్నా మంచిది. అలా దూరంగా అంటే ఇలాంటి వాటికి శారీల్లో ఫ్యాన్సీ టైప్ శారీస్ వస్తాయి కదా, అలాంటి వాటికైతే ఫ్రంట్ నెక్ అయితే కొంచెం దూరంగా వేసుకోవాలి. అంటే దీనికి వెడల్పు తక్కువ వచ్చిందండి, క్లాత్ వెడల్పు తక్కువ వచ్చింది, పొడవు ఎక్కువ వచ్చింది అనమాట. అలా వచ్చినప్పుడు హ్యాండ్స్ ఓ పక్కన 2 హ్యాండ్స్ ఓ పక్కన బార్డర్ పైన వేసేసుకుని ఆ హ్యాండ్స్కి పైన ఇలా నెక్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం దూరంగా అయితే ఫ్రంట్ నెక్ వేసుకోవాలండి. ఓకే అండి. ఎందుకన్నా మంచిది ఇలా దూరంగా వేసుకోవడం. మీరు కూడా ఇట్లా దూరంగా వేసుకోండి. ఒక్కొక్కసారి అయితే కస్టమర్ నుండి మాట వస్తుందండి, ఈ ఫ్రంట్ నెక్ కటింగ్లోకి వస్తుంది, కాస్త చూసి వేయమని. నేను కూడా ఒకసారి బోల్తా పడ్డాను. ఇదైతే కొంచెం అయినంత వరకు దూరంగా వేసుకోవడానికి చూడాలి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.